నెల్లూరు నగరంలో వీధి దీపాలు వెలుక్క చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. రాత్రి ఇళ్ల నుంచి బయటకు రావాలంటే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వీధి దీపాల నిర్వహణను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని అనేక కాలనీల్లో వీధి దీపాలు వెలగక రాత్రి అంధకారంలో మగ్గుతున్నాయి. లూస్ కనెక్షన్లు, లైట్లు దెబ్బతినడంతో ఎటు చూసినా చీకట్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా శివారు కాలనీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పుట్ట వీధి, వాకర్స్ రోడ్డు, వైఎస్ఆర్ నగర్, చంద్రబాబు నగర్, వెంగళరావు నగర్, పొదలకూరు రోడ్డు, సంతపేట, కోటమిట్ట, బాలాజీ నగర్, నవాబ్పేట ఇలా చెప్పుకుంటూ పోతే 54 డివిజన్లలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. నెల్లూరు కార్పొరేషన్లో 40,000 వీధి స్తంభాలున్నాయి. అందులో 10,000కు పైగా స్తంభాలకు లైట్లు వెలగడం లేదు. కార్పొరేషన్ అధికారులు కూడా సర్వే చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా వీధి దీపాలన్నీ వెలిగేలా చూడాలని ఆదేశాలిచ్చినా ఫలితం లేదు. శివగిరి కాలనీ లైట్లు అయితే ఒక 10 రోజుల నుంచి లేవు. చాలా ఇబ్బంది ఉంది రావడానికి పోవడానికి. పాములు తిరుగుతున్నాయి నైట్, ఎవరు పట్టించుకోవడం లేదు. మామూలుగా అయితే ఒకసారి ఆగిపోతుంటాయి, ఒకసారి ఏంటంటే అసలు లావు వల్ల ఏంటంటే పిల్లకాయలు తిరిగేదానికి కూడా ఇబ్బంది కదా. చిన్న పిల్లకాయలు ఉండే పరిస్థితి, తిరిగేదానికి ఏమన్నా వచ్చిన పాములు తిరుగుతుంటాయి. 3 నెలలు 4 నెలల నుంచి అసలు లైట్లే లేవు మన ఇదికి. ఇలాగే చీకట్లోనే తిరుగుతా ఉంది. బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఆ దొంగలు వచ్చినా ఇబ్బందే కదా మనకి. దొంగలు వచ్చినా మనకు కనపడదు కదా. అలా ఉంది సార్. శివారు కాలనీలో చిల్ల చెట్లు పెరిగి ఉంటాయి. రోడ్లు సరిగా లేవు. మరోపక్క వీధి దీపాల సమస్య. దీంతో ఎగుడు దిగుడు రోడ్లపై రాత్రి సమయాల్లో నడవడం కష్టంగా మారింది. వర్షం వస్తే రోడ్లపైకి నీరు చేరి చీకట్లో గుంతలు కనిపించవు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర్థస్కూల్ దగ్గర ఏరియాలో లైట్లు ఒక రోజు వెలిగితే ఒక రోజు వెలగడం లేదు. అదే నైట్ బండ్లు పోవాలన్నా, జనాలు పోవాలన్నా కరెంట్ లేకపోతే, లైటింగ్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. లైట్లు సరిగా వెలగట్లేదు ఆటోనగర్లో. ఇప్పుడు 10 స్తంభాలకి 4 వెలిగితే 6 స్తంభాలకి లైట్లు వెలగట్లా. సర్పంచ్ సరిగా ఇది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంక ఎవరు పట్టించుకుంటారు? ఇంతకుముందు స్విచ్లు ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ స్విచ్లు లేకుండా అయ్యే ఆటోమేటిక్గా అయ్యే వెలిగేలాగా వేశారు. ఆ బాక్స్లో ఏం ట్రబుల్ అయితే తెలియదు. అవి వచ్చి చూసి చెక్ చేస్తా ఉంటే దాని సమస్య ఏమనేది తెలుస్తుంది. అక్కడక్కడ ఇప్పుడు అక్కడ వెళ్తున్నాయి, అక్కడక్కడ మొత్తం కాలిపోయినాయి. అవి వేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వేస్తారో తెలియదు. 1 నెల 2 నెలల నుంచి అట్టే ఉంది. వర్కర్లు పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.